గురువు స్థానంలో ఉన్నవాడు తన దగ్గరకు వచ్చే పిల్లల్ని ఆ మాటకొస్తే ఏ పిల్లలైనా పవిత్రంగానే చూడాలి. కానీ కొంతమంది టీచర్స్ మాత్రం పసిపిల్లలతో తమ కామాన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నారు. ఇలాంటి బెదవలకి వయసుతో పనిలేదు, ఆడదైతే చాలు. వాళ్ళు పసిపిల్లల పరికిణీ వయసుకు వచ్చిన వాళ్ళ అని కూడా ఆలోచించరు. అసలు ఆడవాళ్లు ఎక్కువగా లైంగిక దాడికి గురయ్యేది ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర కాదు. ఆ ఛాన్స్ చాలా తక్కువ. తమకు తెలిసిన వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఇలా లైంగిక దాడికి గురవుతున్నారు. తమ పరిచయస్తుల వల్ల, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల, సన్నిహితుల వల్ల, లేక స్కూల్ టీచర్స్ వల్ల ఇలా లైంగిక దాడికి గురవుతున్నారు. అందరూ ఇలా ఉంటారని కాదు. టీచర్స్ లో మంచివారు ఉంటారు, బంధువులలో మంచివారు ఉంటారు, మన సన్నిహితుల్లో మంచివారు ఉంటారు. కానీ అందరూ అలా ఉండాలన్న రూల్ ఏం లేదు. వీళ్ళలో చెడ్డవారు కూడా ఉంటారు. బాబాయ్ అంటూ ఒకడు, తాత అని మరొకడు, అన్న అని ఇంకొకడు, ఇలా వయసుతో సంబంధం లేకుండా కొందరు తమ చుట్టూ ఉండే ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నారు. ఇక్కడ సేమ్ ఓ 10 ఏళ్ల పాప కూడా తన టీచర్ దగ్గర ఇలాగే లైంగిక దాడికి గురైంది. అనురాగ్ శ్యాముల్, వయసు 48 సంవత్సరాలు, వృత్తి సంగీతం నేర్పిస్తాడు. నోయిడాలోని ఫేజ్ 3 లో ఉంటాడు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా అనురాగ్ సంగీతం క్లాసులు చెప్తాడు. అయితే చిన్నపిల్లలకు నేర్పించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కారణం, వాళ్లతో అయితే తను ఏ పిచ్చి వేషాలు వేసినా తన గురించి ఎవరికి చెప్పరనే ధైర్యం. పైగా 10 సంవత్సరాలు ఆ లోపు ఆడపిల్లల్ని అనురాగ్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ వయసు పిల్లలకు ఏది చేసినా వాళ్ళకి అదేంటో కంప్లీట్ గా అవగాహన ఉండదని, తర్వాత ఆ విషయం మళ్ళీ ఎవరికి చెప్పరని. ఒక్కోసారి డబ్బులు ఎక్కువగా ఇస్తే స్టూడెంట్ ఇంటికి వెళ్లి కూడా సంగీతం క్లాసులు చెప్పేవాడు. ఇక ఆ క్రమంలోనే ఓ 10 సంవత్సరాల పాపకు సంగీతం నేర్పించాలని ఆ పాప తల్లి ఈ అనురాగ్ ని అప్రోచ్ అయింది. కాకపోతే ఇంటికి వచ్చి చెప్పాలంది. అందుకు ఎక్స్ట్రా మనీ కూడా పే చేస్తా అనడంతో అనురాగ్ సరే అన్నాడు. ఇక అప్పటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఆ 10 ఏళ్ల పాపకు సంగీతం క్లాసులు చెప్పడం మొదలు పెట్టాడు. బేసిక్ క్లాసులు చెప్తూ పనిలో పనిగా ఆ ఇంటి గురించిన బేసిక్ విషయాలన్నీ తెలుసుకున్నాడు. కారణం, తన అసలు పని మొదలు పెట్టడానికి మరి. అందుకే పాప ఇంటికి వెళ్లిన దగ్గర నుండి ఆమె ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్న మొత్తం వివరాలు తెలుసుకున్నాడు. ఆ ప్రాసెస్ లోనే పాప తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, అతను పొద్దున డ్యూటీకి వెళ్తే ఎప్పుడో రాత్రికి ఇంటికి వస్తాడని తెలుసుకున్నాడు. ఇక పాప తల్లి విషయానికి వస్తే ఆమె ఇంట్లోనే ఉన్నా తను పాపకు సంగీతం క్లాసులు చెప్తున్నంతసేపు డిస్టర్బ్ చేయటం ఎందుకని ఆ దరిదాపుల్లో కూడా వచ్చేది కాదు. దీంతో ఇక రెచ్చిపోయాడు మాస్టారు. పైగా పాపకు సంగీతం క్లాసుల కోసం ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసిందామె. అదంతా అనురాగ్ కి చాలా అనుకూలంగా అనిపించి తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేశాడు. సంగీతం క్లాసులు ఆపేసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాపను తన పక్కనే కూర్చోబెట్టుకుని నీలి చిత్రాలను ఓపెన్ చేసి వాటిని పాపకు చూపించడం మొదలు పెట్టాడు. అయితే మొదట పాప, ఇవేంటి ఇలా ఉన్నాయి, వీటిని నాకు అస్సలు చూడాలని అనిపించడం లేదంది. పైగా మీరు నాకు మ్యూజిక్ క్లాసెస్ చెప్పకుండా ఈ వీడియోలు చూపిస్తున్నారేంటని ప్రశ్నించింది. అయితే అందుకు టీచర్, సంగీతంలో ఏముంది, ఇలాంటి వీడియోలు చూస్తే బాగా కిక్ వస్తుంది, నువ్వు ఇంట్రెస్ట్ గా చూడు, అప్పుడు నీకే తెలుస్తుందంటూ పాప వద్దంటున్నా ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ సునకానందం పొందుతున్నాడు. అలా 1-2 సార్లు కాదు, రోజు సంగీతం క్లాసులని చెప్పి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాపకు నీలి చిత్రాలను చూపిస్తున్నాడు. పాప తల్లి ఎప్పుడైనా స్నాక్స్ తీసుకొని వచ్చినప్పుడు ఏదో పాపకు పాఠాలు చెప్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేవాడు. పైగా తను ఇలాంటి వీడియోలు చూపిస్తున్నట్లు మీ ఇంట్లో వాళ్లకు ఆ మాటకొస్తే ఎవరికీ చెప్పొద్దన్నాడు. చెప్తే నిన్నే అందరూ తప్పుగా అనుకుంటారని, నిన్ను చూసి నవ్వుతారని చెప్పాడు. దీంతో పాప అదంతా నిజమే అనుకొని ఆ వీడియోల గురించి ఎవరి దగ్గర, ఆఖరికి తన తల్లి దగ్గర కూడా ప్రస్తావించలేదు. ఇక పాప తను ఏం చేస్తున్నా సైలెంట్ గానే ఉండటంతో మరో అడుగు ముందుకేశాడు అనురాగ్. పాపకు నీలి చిత్రాలు చూపిస్తూ ఆమె శరీర భాగాలను తాకటం మొదలు పెట్టాడు. అయితే అనురాగ్ అలా చేయటంతో పాప మరింత ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆ వయసుకి అలాంటివి పూర్తిగా అర్థం కాకపోయినా మాస్టారు తనతో అలా ప్రవర్తిస్తుండటం, అలా మీద చేతులేసి మాట్లాడటం తప్పని గ్రహించి వెంటనే అతన్ని పక్కన నుండి లేచింది. కానీ అనురాగ్ మాత్రం, ఎందుకలా వెళ్ళిపోతున్నావు, ఇదేం తప్పు కాదు, నీకు కొత్త కదా అందుకే అలా అనిపిస్తుంది, 4 రోజులు ఇలాగే ఇద్దరం ప్రాక్టీస్ చేస్తే నువ్వే కావాలని నన్ను అడుగుతావంటూ పాప వద్దన్న ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇంకో 4 రోజులు వదిలేస్తే పాపపై అత్యాచారం కూడా చేసి ఉండేవాడి వెధవ. కానీ పాప అదృష్టం బాగుండి ఈ అనురాగ్ చేస్తుందంతా ఓ రోజు ఆమె తల్లి కంటపడింది. పాపం మాస్టారు తన కూతురికి సంగీతం క్లాసులు చెప్తూ ఎంత కష్టపడుతున్నాడో ఏమో అని ఓ రోజు ఆమె అనురాగ్ వచ్చి తన కూతురుతో మ్యాటర్ మొదలు పెట్టిన ఓ గంటకి స్నాక్స్ పట్టుకొని పాప గదిలోకి వెళ్ళింది. ఆ టైంలో పాపకి ఆ వీడియోలు చూపిస్తూ ఫుల్ మూడ్ లో ఉన్న అనురాగ్ ఆమె వచ్చింది గమనించలేకపోయాడు. అందుకే పాప తల్లి గదిలోకి వచ్చి తను చేస్తుందంతా చూస్తున్నా తెలుసుకోకుండా పాపను ఇష్టానుసారం తాకుతూ తన ల్యాప్టాప్ లో పాపకు నీలి చిత్రాలు చూపించడం ఆమె కంటపడింది. ఇక అదంతా చూసి తట్టుకోలేక వెంటనే అనురాగ్ చొక్కా పట్టుకుని నిలదీసింది తల్లి.
నువ్వు సంగీతం క్లాసులు చెప్పడానికి వచ్చి నా కూతురికి శృంగార క్లాసులు చెప్తున్నావా అంటూ 2 చెంపలు వాయించింది. అంతేకాదు ఇలా ఎంతకాలం నుండి నా కూతుర్ని ఇలా వేధిస్తున్నావంది. కానీ అందుకు అనురాగ్ ఏం సమాధానం చెప్పలేదు. అప్పటికే తన గురించి ఆమెకు తెలిసిపోయిందని, ఆమె ఏం చేస్తుందో అని అలాగే ఉండిపోయాడతను. మాట్లాడాలన్నా బయటకు మాట రాకపోవడంతో ఆమె ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదు అనురాగ్. ఇక ఇలా కాదని ఆమె తన కూతుర్ని పిలిచి, ఈ శృంగార మాస్టారు నీకు ఈ శృంగార క్లాసులు ఎన్నాటి నుండి చెప్తున్నాడంది. 3 నెలల నుండి ఇవే క్లాసులు చెప్తున్నాడంది కూతురు. మరి 3 నెలల నుండి ఈ దరిద్రుడు ఈ వీడియోలు చూపిస్తుంటే నువ్వెందుకు నాకు చెప్పలేదంది. చెప్పొద్దన్నాడు మాస్టర్ అంది. చెప్తే నన్ను తప్పుగా అనుకుంటారని, అందరూ నన్ను చూసి నవ్వుతారని చెప్పాడు. అందుకే నాకు ఇదంతా ఇబ్బందిగా ఉన్నా బయటికి చెప్పుకోలేకపోయానని ఏడ్చింది. ఇక అప్పుడు అర్థమైంది తల్లికి, తన కూతురి అమాయకపు పసితనాన్ని అడ్డం పెట్టుకుని అనురాగ్ ఆమెతో తన కామం తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని. దీంతో ఆమెకు మరో డౌట్ కూడా వచ్చింది. అసలు ఈ అనురాగ్ శృంగారంలో తన కూతురుతో బేసిక్ లోనే ఉన్నాడా, లేక ఆమెపై అత్యాచారం కూడా చేశాడా అని. దీంతో ఆమె తన కూతురుతో ఇంకా ఏమేం చేశాడు ఈ మాస్టర్ అని ప్రశ్నించగా, వీడియోలో చూపిస్తూ తనని ఇష్టం వచ్చినట్లు తాకుతున్నాడని మాత్రమే చెప్పింది. అదంతా విన్న తల్లికి రక్తం మరిగిపోయింది. ఇంకొన్నాళ్లు నిన్ను ఇలాగే వదిలేసి ఉంటే నా కూతుర్ని చెరిచేసి ఉండేవాడివని, అతన్ని పారిపోనివ్వకుండా గదిలో పెట్టి తలుపేసి తన భర్తకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి రమ్మంది. ఈలోగా చుట్టుపక్కల వారందరినీ పిలిచి అనురాగ్ శృంగార లీలలన్నీ చెప్పింది. ఈలోగా భర్త రాగానే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అనురాగ్ ని వాళ్ళకి అప్పగించింది. అతను తన కూతురికి తన ల్యాప్టాప్ లో నీలి చిత్రాలు చూపిస్తూ తప్పుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో పోలీసులు అతని ల్యాప్టాప్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని పరిశీలించగా అందులో వారికి లెక్కలేనన్ని నీలి చిత్రాలు దర్శనమిచ్చాయి. అవన్నీ చూసిన వారు అనురాగ్ ని పట్టుకున్నారు. విచారణలో అనురాగ్ పాపకు ఆ వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధించారని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అనురాగ్ ని అరెస్టు చేశారు. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు మీ కూతురు విషయంలో అప్రమత్తంగా ఉండండి. బాబాయ్ పేరుతో, అన్న పేరుతో, తాత పేరుతో వాళ్లకు దగ్గరయ్యే వాళ్ళందరినీ నమ్మకండి. ఆ ముసుగులో మృగాలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అందుకే గుడ్డిగా ఎవరికి ఆడపిల్లను అప్పగించకండి. వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళు అలాంటి విషయాల్లో ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతున్నారేమో తెలుసుకొని జాగ్రత్త పడండి. తెలిసి తెలియని వయసులో అలాంటి విషయాలు కొందరు ఆడపిల్లలు భయపడి ఎవరికి చెప్పుకోలేరు. మీరే అర్థం చేసుకొని తెలుసుకోండి. మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.